ఒక మాసములో మనందరినీ ప్రవేశింపజేశారు. అందరి బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమిస్తున్న దేవుడు, దీవిస్తున్న దేవుడు, అభిషేకించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవుడు. మన జీవితాల్లో ఏది కొదువు లేకుండా, తక్కువ లేకుండా నెలంతా కాపాడి మరి నెల పంపించి నిలబెట్టి నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా వచ్చు ఓడను నేనే, సాగిపండి అని వాగ్దానం ఇస్తూ ఈ నెలలో మనకి దేవుడు మంచి వాగ్దానాలతో బలపరిచే దేవుడు. మన జీవితాలకి కావలసిన సకలమైన ఆశీర్వాదం కోసం దేవుడు వనరులు సమకూర్చారు. మనము కూడా దేవుడి కొరకు ఏర్పాటు చేసిన వనరులు అనుభవించటానికి, పొందుకోవటానికి యోగ్యులమగా, తగిన వారమగా, దేవుని కొరకు జీవించేవారుగా ఉంటా మంచిది. వేడిగా ఉండదు కదా, బాగా కొద్ది నిమిషాలు ముగిచ్చేస్తారు త్వరగా. అందుకని టైం ముందు మార్చాను, కానీ మీరు పాటలు పాడేవారు ఎక్కువ పాడేసేసి సమయం అంతా అవజేసాం. అందుకని నేను ఇలా ఉంది, లేకపోతే ఈ పాటికి ప్రసంగం సగం పడిపోయేది. పాదుక్కువ 12 గంటలకు ఆపేయాలని అనుకున్నాను కూట వేసవి కాలంలో. మిమ్మల్ని బట్టి ఇది పెంచాలి ఇప్పుడు కాబట్టి తప్పదు, వచ్చుకోండి. నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. సో దేవుని వాక్యంకి వెళ్దాం. దేవుడు చెప్పాడు, నేను మీరందరినీ ప్రేమిస్తున్నాను, నేను దీవిస్తున్నాను నేను. కానీ మీరు దేవుని ప్రేమను ఎందుకు గ్రహించటల్లా? దేవుని ప్రేమ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని ఆశీర్వాదాన్ని మీరే ఎందుకు త్రోసివేసుకుంటున్నారు? దేవుడిని ప్రేమిస్తున్నాడు కదా, నీ కుటుంబాన్ని ప్రేమించాడు కదా, నీ సహాయం చేస్తున్నాడు కదా, ఔషధిస్తున్నాడు కదా. అటు దేవునితో జీవించటానికి ఇష్టం లేక, దేవుని సమీపంగా ఉండలేక, దేవునితో కలిసి సహవాసం చేయలేక ఎందుకు నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో అని దేవుడు ప్రశ్న చేశాడు. ప్రశ్న వేస్తూ ఒక మాట చెప్తాడు ఇర్మియాకి. నా వాక్యానికి వెళ్లే ముందుగా ఆ మాట చదివి చెప్పి నా వాక్యానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదువుదాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, నీవు ఇర్మియా వినయ్యా, నీవు యెహోవా మందిరపు ద్వారం దగ్గర నిలబడయ్యా. యెహోవా మందిరపు ద్వారము దగ్గర నిలబడు. ఈ మాట అక్కడే ప్రకటించయ్యా. యెహోవాకు నమస్కారం చేయటానికై, ఎటంట యెహోవాకు నమస్కారం చేయటానికై ద్వారములో బడి ప్రవేశిస్తున్న ప్రజలారా, యెహోవాకు నమస్కారం చేసి ప్రార్థన చేసి పాటలు పాడి ఘనపరచాలని ఆదివారము విశ్రాంతి దినము దేవుని మందిరంలోకి ప్రవేశించి వస్తున్న యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, దేవుని జనాంగానికి ఈ మాట పాటించయ్యా. అదేంటయ్యా? ప్రజలందరూ యెహోవా సన్నిధిలో నమస్కారం చేయాలని, సాగిలి పడాలని, ప్రార్థన చేయాలని వస్తున్నారు కదా. వచ్చే వారికి ఇంకా నేను ప్రకటించేది ఏముంటుంది, ఏం ప్రకటించాలి? వస్తున్నా కదా, యెహోవా గుమ్మములో పడి ద్వారములో గుండా లోనికి వస్తున్నారు కదా, వచ్చి నీకే నమస్కారం చేస్తున్నారు కదా, నీకే సాగిలో పడి, నీ సమక్షంలో సాగిలో పడి ఏడుస్తున్నారు కదా. ఇంకేమిటి నేను వారికి ప్రకటించే ప్రకటన? ఏం చెప్పంటావయ్యా అంటే, దేవుడు నాకు యెహోవా ఇలా సమర్పించుండాను, నేను ఈ స్థలమున నిన్ను ఈ స్థలంలో ఎల్లకాలము, ఇది రోజే కాదండి, నిన్ను నీ కుటుంబాన్ని ఎల్ల వేళలు దేవుని సన్నిధిలో నివసింప చేయనట్లు నీ మార్గాలను, నీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలము
నివసించే స్థలము, దేవుడు నివసించే స్థలము. వచ్చారు మంచిదే, సగిలిపడ్డారు మంచిదే, కానీ వచ్చిన నీవు నీ మార్గాలు సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ తోమలు సరి చేసుకోవాలి, నీ యంత్రాంగాన్ని సరి చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఎందుకంట? మా గుడండి, మా దేవుడండి, మా ప్రభువండి, మా సన్నిధండి, ప్రార్థనకి వెళ్తున్నామండి, వాకింగ్ వెళ్తున్నామండి, మా దేవుడు ఉండే స్థలమయ్యా, నా మందిరమయ్యా, నా మందిరమయ్యా, నా స్థలమయ్యా, యేసయ్యా ఉండే చోటయ్యా, చోటయ్యా, దేవుని స్థలానికి నేను వెళుతున్నానయ్యా అని మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని చేసి కనుకడి, అలా గనక మీ మార్గాలను, మీ క్రియలను యథార్థముగా చక్కపరచుకోవాలి. ఈరోజు మన ప్రభు బలలో ఉంటాం మనం. నీ మార్గాన్ని, నీ క్రియలను యథార్థంగా చక్కపరచుకోవాలి. మోసకరం కాదు. అందరూ బలలో పాల్గొన్నవారైనా లేని వారైనా సరే ఏం చేయాలంటే నీ మార్గాన్ని మార్చుకోవాలి. అది యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీ బతుకు మార్చుకోవాలి, నీ మార్గాలు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, హృదయం మార్చుకోవాలి. అన్ని ప్రభు సన్నిధిలో మార్చుకుంటేనే ఇది నీ స్థలం. నా స్థలము, నా స్థలము చెప్పుకుంటా కోసం కాదు. మేము క్రైస్తవులు మేము చెప్పుకుంటూ కోసం కాదు. క్రైస్తవుడు, నేను మొన్న చెప్పాను ఉపాసమతలో కూడా, క్రైస్తవుడు అంటే నీ ఇష్టాన్ని జరిగించేవాడు క్రైస్తవుడు కాదు. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించేవారే క్రైస్తవులు. కానీ మనుషులు దేవుని ఇష్టాన్ని జరిగించటంలా, దేవుని ఇష్టాన్ని తోసివేసి సొంత ఇష్ట ప్రకారంగా నిస్సారసారంగా జీవిస్తుంటే దాన్ని వేసంటే మోసకరమైన మాటలు మాట్లాడుకుంటూ నా దేవుడు ఆలయం చెప్పుకుంటారు కదా. ఇక్కడికి వచ్చేవారు అందరూ వినండి. ఏ వినాలంటే మీ మార్గాలు మార్చుకుంటే మంచిది. ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, బలమైన దేవుడు. ఆ దేవుని ముందుకు వచ్చి సేవించే నీవు నిజాయితీగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. నీ జీవితము నిజాయితీగా మార్చుకోవాలి. నీ జీవితము నిజాయితీగా శుద్ధి చేసుకోవాలి. ఆచారంగా కాదు, అలవాటుగా కాదు, నమ్మకార్థం కాదు, ఎవరి కోసం కాదు, నిన్ను బట్టి నీ మట్టుకు నీవు వ్యక్తిగతంగా నీ జీవితాన్ని యథార్థంగా మార్చుకో, నీతిగా మార్చుకో, భక్తిగా మార్చుకో. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఎత్తు చూపుతూ ప్రకాశించే జీవితాన్ని కలిగిన వారుగా ఉంటే మంచిది. ఎందుకు మాట చెప్తే నా వాక్యానికి ఇది పోద్గతం. ఆ వాక్యం ఏంటంటే చదువుదాం, 3వ చదువుదాం. పరమగీతములు 2:3. నేను 2:3 అడవి వృక్షములలో జల్ద వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లుండెను. అక్కడ ఆపుదాం. అడవిలో వృక్షం ఉంది. అడవిలో చాలా వృక్షాలు ఉన్నాయి. ఏదైనా వనంలో ఒక వృక్షాలు ఉన్నాయి. ఏదైనా వనములో ఒకటి ఆహారం ఇచ్చే వృక్షం ఉంది. 2 మంచి చెడులు తెలియపరిచే వృక్షం ఉంది. 3 జీవవృక్షం ఉంది. అలాగే ఏదైనా వనములో 3 వృక్షాలు దేవుడు నియమించి పెట్టినట్టుగానే లోకములో అంటే అరణ్యము అనబడే ఈ లోకములో అరణ్యం అనే లోకములో ఏందంటే ఏం చెప్తుంట అరణ్యములో అడవి వృక్షముండెను. అరణ్యమంతా అడవి వృక్షాలే. అడవి వృక్షాలకు గొడవ ఏంటంటే
అడవిలో పెరిగే వృక్షాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అడవిలో పెరిగే వృక్షాలు విశాలంగా ఉంటాయి. అడవిలో పెద్ద వృక్షాలకి శక్తి ఉంటుంది. అడవిలో పెద్ద వృక్షాలకి వయస్సు ఉంటుంది. అడవిలో పెరిగే ప్రతి వృక్షానికి సౌందర్యం ఉంటుంది. వాక్యం అంటే అడవి వృక్షము, అడవిలో ఉన్న వృక్షాలన్నింటిలో కంటే జల్ద వృక్షం ఒకటి ఉందట. అడవిలోనే ఒక వృక్షం ఉంది. ఈ వృక్షాలు, అడవిలో ఉన్న వృక్షాలు దేని వృక్షము అంటే చెట్టు. అడవిలో వృక్షం అంటే చెట్టు. చెట్టు దేని పోల్చంటే మనుషుల కోసం పోల్చారు. మనిషిగా పోల్చబడింది. లేఖనాల మాట ఉంది, మీరు యెహోవా మందిరములో, యెహోవా తోటలలో నాటబడిన వృక్షాలు, చెట్లు మీరు అని వ్రాయబడింది. భక్తుడు దావీదు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పి. అంటే చెట్టు, వృక్షము దేనికి పోలికంటే మనిషికి, మానవునికి పోలిక. ఈ పోలికలో ఏమిటంటే అడవి వృక్షములో అంటే అరణ్యములో, అడవిలో మంచి వృక్షాలు ఉండరు. అంటే ఈ వృక్షము ఎవరయ్యా? వృక్షాలు దేనికంటే లోకంలో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు అనబడేవారు, గొప్పవారు, ఘనులు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు, అనేక మంది లోకము అనబడే అరణ్యంలో చాలా మంది మనుషులు లాంటి దేవుళ్ళు లాంటి మనుషులు చాలా మంది విస్తరించి ఉన్నారు. వారందరూ బలవంతులు, బలమగలిగిన వారు, బలమెక్కిన వారు, విస్తరించినటువంటి వారు. అయితే ఆ వృక్షాల మధ్యలో జల్ద వృక్షము ఒకటి ఉండెను. ఆ వృక్షం మధ్యలో అడవి వృక్షాల్లో ఉండెను. అడవి వృక్షములలో జల్ద వృక్షం ఒకటి ఉండెను. ఈ జల్ద వృక్షము ప్రత్యేకంగా ఉంది. అసలు అడవిలో ఉన్న వృక్షాలే చాలా 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 బలమగా, గట్టిగా, స్ట్రాంగ్గా ఉంటారో అనుకుంటారు. అరణ్యంలోకి వెళ్తే ఒక చెట్టు చూసి ఒక చెట్టుని చూడలేం. అన్ని చెట్లు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండానే ఉంటుంది. అలాగే ఇదేమంటే అడవి వృక్షములలో జల్ద వృక్షము ఒకటి ఉంది. ఈ జల్ద వృక్షము ఎలా ఉంది అంటే, ఈ జల్ద వృక్షం కూడా ఒక ప్రత్యేకత అంటే రెండు విషయాలు అక్కడ. ఒకటేమో అడవి వృక్షాలు, రెండేమో జల్ద వృక్షము. ఈ జల్ద వృక్షము మనుషుల్లో ఒకటిగా పోల్చబడింది. ఈ జల్ద వృక్షము కొన్న గుణం ఏంటంటే, జల్ద వృక్షము చూచే వారికి యాత్రకు వెళ్తే, పలస్తీన ప్రదేశంలో యాత్ర చేస్తూ ఉంటే, యాత్రలోకి వెళ్తే అనేక మంది వెళ్ళి మొదటిగా జల్దరు వృక్షాన్ని చూస్తారు. ఎందుకయ్యా జల్దరు వృక్షాన్ని అంత శ్రద్ధగా చూస్తారయ్యా అంటే, జల్ద వృక్షము సౌందర్యము కలిగింది. అడవి వృక్షాలన్నిటికంటే అడవిలో ఉండే ప్రతి వృక్షము సౌందర్యము, అందము కలిగింది. కానీ అన్నిట్లో కంటే జల్ద వృక్షము చాలా చాలా అందముగా ఉండెను, సౌందర్యంగా ఉండేను. అందుకే అన్నాడు, అడవి వృక్షములన్నిటికంటే జల్ద వృక్షం ఒకటి ఉందయ్యో. జల్ద వృక్షం ఒకటి ఉంది. ఆ జల్ద వృక్షం ఏమిటో తెలిస్తే ఈ పీడ అర్థమవుతుంది మనకి. ఈ జల్ద వృక్షము దేనికి పోల్చాడంటే చెట్టుగా పోల్చాడు. ఈ చెట్టు దేని గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి గుర్తుగా ఉందని లేఖనాలు రాయబడి ఉంది. దాని ముందుగా నేను మాట అంటే, ఈ జల్ద వృక్షము అడవి వృక్షాలన్నిటికంటే, అడవి వృక్షములు అన్నిటికంటే ఈ జల్ద వృక్షము బహుగా సౌందర్యం కలిగి ఉండెను. ఎవరి సౌందర్యం కలిగిన వృక్షం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలాగయ్యా? అడవి వృక్షాలే, లోకుల వృక్షాలే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎందుకంటే అడవి వృక్షాలకి చాలామంది భార్యలు ఉంటారు. అడవి వృక్షాలకి చాలామంది భార్యలు, వేల మంది భార్యలు ఉన్నారు. ఎందుకు అంతమంది భార్యలు ఉన్నారు వాళ్ళకి అంటే, అడవి వృక్షాల్లో ఉన్నటువంటి ఆ చెట్లకి, ఆ రాజులకి, ఆ దేవుళ్ళకి, అందానికి ఆకర్షించబడి ఎంతో మంది భార్యలు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ సౌందర్యము, అందానికి అనేక మంది దేవతలు ఆకర్షించబడ్డారని ఈ రామాయణ భారతాల పురాణాలు ఉంటాయి. కానీ ఈ వాక్యం అంటే
అరణ్యంలో ఉన్న చెట్ల కంటే, రాళ్ళు కంటే, వృక్షాల కంటే జల్దరు వృక్షము ఒకటి ఉండెను. దాని పేరు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఈ వృక్షము ఎలా ఉందంటే అన్ని వృక్షాల కంటే, అన్ని చెట్ల కంటే సౌందర్యముగా ఉండెను, చూచేవారికి ఆకర్షణీయంగా ఉండెను, చూచేవారికి పవిత్రంగా ఉండెను, చూచేవారికి ఎంతో సౌందర్యము. మనోళ్ళు పాడతారు, డేవిడ్ గారు, రవిలు పాడతారు, ఎంతో సుందరుడమ్మా ఎంతో. ఒకసారి సహాయం చేస్తారా పాట పాడేవన్నా? ఎంతో సుందరుడమ్మ. ఈ పాట పాడుతుంటే డేవిడ్ గారు, రవి అప్పుడు పాడుతూ ఉంటారు, నాకు పులకరించిపోతే ఒళ్ళంతా డాన్స్ చేద్దామా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత సౌందర్యుడంటో, ఎంతో సుందరుడమ్మా తాను, నేను ఎంతో మురిసిపోతున్నా. ఎవరు చూసి? జల్దరూం వృక్షము చూసి. ఈ జల్ద వృక్షము ఎలాంటే అడవి వృక్షం అన్నిట్లో కంటే, అడవి వృక్షములు అన్నిటికంటే, అన్ని సౌందర్యాల కంటే జల్ద వృక్షము చాలా సౌందర్యం కలిగింది. పరమగీతం 1:16. పరమగీతం 1:16. అమ్మా నా ప్రియుడా, ఎవరంటైనా ఎవరైనా, నా ప్రియుడో, నా జల్ద వృక్షమరే యేసుక్రీస్తు ప్రియుడో, నా ప్రియుడో, నీవు ఎంతో సుందరవి. నా ప్రియుడో, ఈ అడవి వృక్షములో ఉన్న ముక్కోటి దేవుళ్ళు అనబడే వారి కంటే, ముక్కోటి దేవతలు అనబడే వారి కంటే, లోకములో అరణ్యములో ఉన్న అడవి వృక్షాలు అనబడే చెప్పే ఘనమైన శ్రేష్టమైన దేవుళ్ళు మనుషులు అందరికంటే నా ప్రియుడు జల్ద వృక్షము చాలా శ్రేష్టమైంది. ఏంటి శ్రేష్టమంటే అతి సుందరముగా ఉందంట. దానికి కూడా గుణం ఏదంటే అందముగా ఉండెను. ఈ వాక్యం అంటుంది, ఈ వాక్యం ఏందంట, నా ప్రియుడో నీవు సుందరుడవయ్యో, నా ప్రియుడో యేసు ప్రభువో, నన్ను ప్రేమించేవాడు, నేను ప్రేమించేదేవో, నన్ను ప్రేమిస్తున్నదేవో, నేను ప్రేమించేదేవో, నా ప్రియుడో, నాకు ఇష్టమైన దేవుడో నీవయ్యా, అందరిలో కంటే, అడవి వృక్షములు అన్నిటికంటే సుందరుడవు. ఏంటంట, అతి మనోహరుడవయ్యో, సుందరుడవయ్యో, అతి మనోహరవయ్యో. నీ అందమే వేరు, నీ సుందరమే వేరు, అతి మనోహరుడవయ్యో. నేను చూసిన వారందరయ్యో చెప్పుకున్నారయ్యా, నా ప్రియుడయ్యో, ధవళవరుడు, రత్నవరుడు, 10,000 మంది ఆయన్ని గుర్తిస్తాడను. ఎలా అంటే ఆయన అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. ఎవరు జల్ద వృక్షము ఎలా ఉందంటే, ఒకటి సుందరముగా ఉండెను, లేక అందముగా ఉండెను. అడవి వృక్షం అన్నిటికంటే జల్దరు వృక్షము చాలా అందముగా సుందరముగా ఉండెను. ఈ వృక్షము యేసు క్రీస్తు ప్రభుల వారికి గుర్తుగా ఉండెను. నా ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు లోకములో ఉన్న ఘనులు, గొప్పవారు, దేవుళ్ళు అనబడే వారి అందరికంటే యేసు క్రీస్తు ప్రభు వారు అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, అతి అందమైన వాడు. నా యేసయ్య, ఆ యేసులో క్వాలిటీ అంటే అతి సుందరుడు. మనం సేవించేది ఎవరిని? ఇప్పుడు ఎవరు సేవించకొచ్చే మన దేవాలయానికి? గుమ్మంలో గుండబడి, గుమ్మాల్లో గుండబడి, గుమ్మములో కూడా పడి, ద్వారాల్లో కూడా పడి, యోధా వారులారు, ఇశ్రాయేలు వారులారు గుమ్మములో కూడా పడి యెహోవాకు నమస్కారం చేయటానికి వచ్చిన వారులారా, ఎవరికి నమస్కారం చేయటానికి వచ్చా మనం? సుందరుడైన యేసుక్రీస్తు ప్రభుకి నమస్కారం చేయటానికి ఆయన ముందు సాగిలపడి. ఎందుకయ్యా సాగిలపడంటే, నా ప్రియుడు సౌందర్యం ముందు ఎందుకు పలికిరానని ఆ సుందరమైన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి ఆయన్ని సేవించడానికి వచ్చా మనం. ఎవరైనా అతి సుందరుడు, అతి సుందరుడు ఎవరయ్యా ఈయనంటే జల్ద వృక్షమవుకున్న ఒక మొదటి గుణం ఏంటంటే అది చాలా అందము కలిగింది. అదే యేసు క్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది. రెండోది, అడవి వృక్షాలన్నింటిలో కంటే ఈ యొక్క
ఆ వృక్షాలు కొంటాడు బరుగు అంటే అడవి వృక్షాలు ఎంత కోసినా చాలా రోజులు కొయ్యాలంట. అడవి వృక్షాలంట ఒకరోజు కోస్తే అట్ట అవదంట. ఉదయం నుంచి సాయంకాలం దాకా కోస్తూనే ఉంటే కానీ రంపమని ఇరిగిపోద్ది, కానీ చెట్టు త్వర కిందకి పడిపోదంట. అంతంత స్ట్రాంగ్ అనమాట. అడవిలో ఉన్న వృక్షాలు అంత బలంగా ఉంటాయన్నమాట. ఆయన అన్నాడు, అడవి వృక్షముల కంటే జలధర వృక్షము ఒకటి అందము కలిగినది, సుందరమైనది. రెండోది అది చాలా స్ట్రాంగ్ అంటే అన్ని వృక్షాల కంటే, అన్ని చెట్ల కంటే ఈ జలధర వృక్షము చాలా బలము కలిగింది, బలమైనది. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు. మోషే లేచి నిలబడు, మోషే లేచి నిలబడు. నువ్వు ఎదుట నిలబడిన వారు ఎవడో తెలుసా? నీ ముందు నేను నిలబడిన వాడు, నీ ముందు నిలబడినవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన బలవంతుడు. మోషే నన్ను చూడు, నీ సైన్యాన్ని నడిపించు, ఎలా సముద్రాన్ని దాటించు. మోషే ఎలా అయ్యా? నీ ముందున్నవాడు, నీ కనపడుతున్న వ్యక్తి, నువ్వు చూసే దేవుడు ఎవరు తెలుసా? బలవంతుడు. నేను బలవంతుడు దేవుణ్ణయ్యో, బలవంతులను నాకు ఈ పేరుందయ్యా. యెషయా గ్రంథం 9:6 మాట చూస్తాను. యెషయా గ్రంథం 9:6 అందరూ తెలిసిన మాట ఇది. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజాల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఈ మాటని మోషేకి చెప్పాడు దేవుడు. మోషే, నీవు నిలబడి ఉండావు, తగుళ్ళాడొద్దు, తడబడబడొద్దు. ఈ మందను, ఈ సైన్యాన్ని ఎలా ముందుకి నడిపించాలి అనుకుంటున్నావో మోషే? నేను నీ ముందున్నానయ్యో, నన్ను చూడు, నీ ముందు నడిచేవాడు నేనయ్యో. నీకు ముందుగా నడుస్తుంది ఎవరో తెలుసా? మోషే బలవంతుడైన దేవుడయ్యా, బలవంతుడు దేవుడు. నా పేరు బలవంతుడు దేవుడైన యెహోవా. నేను నీ ముందుగా నడుస్తున్నా. నేను ఎవరికంటే నీవు బలవంతుడమై అంటే అడవి వృక్షములు అన్నిటికంటే అడవిలో ఉన్న వృక్షాలు, లోకములో ఉన్న వృక్షాలు, లోకంలో ఉన్న మనుషులందరికంటే, ఈ లోకములో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, దేవతలు అనబడే వారి అందరికంటే నీ దేవుడు బలవంతుడు. జలధర వృక్షము అనబడి యేసుక్రీస్తు ప్రభుల వారు బలవంతుడు, శక్తివంతుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు. ఆ బలవంతుడు ముందుకు వచ్చా మనం. ఆ బలవంతుడు ముందుకి ఆయన సేవించాలని ఎడకొచ్చా మనం. గుమ్మములో పడి ద్వారాల్లో కూడా పడి ప్రజలందరూ, యోధా వారు, యెరూషలేము నివాసులు ఎక్కడికి వచ్చాయంటే బలవంతుడైన దేవుని సన్నిధిలో, బలవంతుడు అనబడే దేవుని సముఖంలో సాష్టాంగపడి, సాగిలపడి నమస్కరించడానికి వచ్చావు. నీవు బలహీనుడవు. ఒక బలహీనుడు బలవంతుడు దర్శించుకుని బలవంతుడైన దేవుని సముఖంలో నిలిచి ఉండాలని నీవు దేవుని వద్దకు వచ్చావు. అంటే నీకేం అర్థం కదంటే, నేను సేవించేది ఎవరో తెలుసా? బలమైన దేవుడు. యేసు ప్రభుల వారు బలవంతుడు, బలమైన దేవుడు. 65వ కీర్తన 6వ వచనం, 65వ కీర్తన 6వ వచనం. అమ్మా, దేనికంటే ఆయన అంటే బలాన్నంటూ, బలమును నడికట్టుగా కట్టుకొని అమ్మా తన శక్తి చేత పర్వతమును స్థిరపరచువంట. ఆయన పర్వతాన్ని గమనించాలి. ఒక రాయి తీసి అది పెట్టలేము మనం. ఎవరైనా సరే రాయి తీసి అది పెట్టలేము. ఏదన్నా చెయ్యాలంటే ఇంకోటి సహాయం కావాలి, అది చెయ్యాలంటే ఇంకోటి సహాయం చేయాలి. వాళ్ళు సిగ్గురు
కాదయ్యా, చెట్టు చాటుని దొంగ చాటుగా బాణమైన నేను సర్వశక్తివంతులను, బలమును నడికట్టు కట్టుకున్నాను, బలాన్ని కట్టుకున్నాను నేను. తన శక్తి చేత పర్వతాలను, నా శక్తి చేత, నా బలము చేత సకల పర్వతాల సైతం నేను స్థిరపరచువాడను. కదలగొట్టేవాడిని కదలకుండా చేయవాడును. పర్వతాన్ని స్థిరపరిచి పర్వతము ఎక్కడికి కదలకుండా స్థిరముగా నిలబెట్టేవాడు నేను. ఎలా నిలబెడతావా అంటే, నేను సర్వశక్తి గలవాడును, నేను బలమును నేను నడికట్టుగా కట్టుకున్నాను, బలము ధరించుకున్నాను, నేను బలవంతులను. నీ దేవుడు ఎవరంట? నీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జల్ద వృక్షం అనబడి యేసుక్రీస్తు ప్రభులు వారు బలవంతుడు. ఒకటి అందం కలిగినవాడు, సౌందర్యవంతుడు. రెండు బలవంతుడు, బలమ కలిగిన వాడు. ఆయన బలమ ఇంకో ఉన్నది 93వ కీర్తన 1వ వచనం. 93వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావాన్ని ఆయన వస్త్రము ధరించుకున్నాడు. యెహోవా బలము కలిగి, యెహోవా బలము ధరించుకొని బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. వదలకున్నట్లు భూలోక స్థిరపరచటానికి దేవుని బలము చేత, దేవుని శక్తి చేత ఈ లోకము స్థిరమ చేయబడుతుంది, స్థిరంగా పరచబడుతుంది. ఆయన బలవంతుడు. పడగొట్టడానికి, కట్టడానికి, ఎదురు చేయటానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరంటే జల్దరు వృక్షము అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు. అలాంటి బలవంతుని సేవించటానికి దేవుని గుమ్మములో గుండా, దేవుని ద్వారంలో పడి లోనికి వచ్చిన వారులారా, శాస్త్రపడుతున్న వారులారా, నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే, నీ దేవుడి పవర్ ఏంటో తెలియకపోతే, ఆయన ముందుకు వచ్చి మోకరించి ప్రార్థిస్తే ఏంటి ప్రయోజనం? నీ దేవుడు యేసు ప్రభుల వారు జల్దరు వృక్షము అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు బలవంతుడు. నువ్వు సేవించేది, నువ్వు ప్రార్థించేది, సాగిలపడేది ఎవరి ముందంటే బలవంతుడైన దేవుని ముందు సాగిలపడాలి. పడుతున్నాను ఎందుకంటే నిన్ను కూడా నా దేవుడు బలవంతుడిగా చేయవారు. తమ దేవుని ఎరుగు వారు బలమ కలిగి గొప్ప కార్యము చేయుదురని బైబిల్లో ఉంది. ఎవరైతే నిజంగా యేసు ప్రభుని కొరకు నమ్మకంగా ఉండి హృదయాన్ని, మనసును, త్రోవలు, జీవితాన్ని మార్చుకొని పవిత్రంగా చేసుకుంటారో వారు దేవుని వచ్చి, వారు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, శాస్త్రంగా పెడితే యేసు అన్నాడు, వారందరూ నా వలె వారిని బలవంతులుగా చేయబడును గాక, బలవంతుందురుగాక, బలవంతులుగా ఉంటారు, బలవంతు చేస్తాను నేను. ఎవరైనా జల్ద వృక్షమని యేసుక్రీస్తు ప్రభులు వారు బలవంతుడు. ఆ ఈ లోకంలో అన్ని దేవుళ్ళ కంటే బలవంతుడు, అన్ని మనుషుల కంటే బలవంతుడు. ఆయన తప్ప ఏకైక బలవంతుడు ఇంకెవరు లేడు. ఆయన బలం ముందు ఏ బలము చాలదు, ఆయన ముందు ఏ పర్వతాలు నిలబడలేవు. అలాంటి బలవంతుడైన దేవుడు నీకున్నప్పుడు నువ్వేం చేయాలంటే, బలవంతుడైన దేవుని సన్నిధిలో ఆయనను హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నీ మార్గాలు సరి చేసుకొని, నీ జీవితాన్ని సరి చేసుకొని, యథార్థంగా పిత్తుకొని ఆయనతో ఉంటే నీవు కూడా బలవంతుడుగా మార్చబడదువుగాక, బలవంతుడుగా చేయబడదువుగాక, ఆత్మశక్తి పొందుకొనుగాక, ఆత్మస్వభావం పొందుకొని యేసులాగా ఉందువుగాక. మూడోది చెప్పి అయిపోయింది, టైం అయిపోయింది. మూడోది చెబుదాం. ఆయన జలదవృక్షము, ఒకటేమో సుందరుడు, రెండేమో బలం, మూడోది ఆయన ఆహారము. ఈ జలదవృక్షం అంట అనేకులకు శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చే గుణము ఆ చెట్టుకుందంట. ఆ చెట్టులో ఫలాలు వస్తాయండి. జలదవృక్షానికి మంచి ఫలములు కాస్తాయి. ఆ ఫలములు అనేక మంది కోసుకొని తీసుకొని తిని
తృప్తిపడి బలపడతారని లేఖనాల్లో ఉంది. జలద వృక్షము ఫలమిస్తే, ఫలములు పండితే ఆ ఫలాలను మనుషులు కోసుకొని తిని తృప్తిపడి స్థిరపడతారు, తృప్తిగా ఉంటారు అని లేఖనాల్లో ఉంది. అంటే ఈ జలద వృక్షానికి ఉన్న మూడో గుణం ఏంటంటే అది ఆహారము ఇచ్చేది. ఎవరికి ఆహారం ఇచ్చింది? అది ఫలించి దానిలో నుంచి కాపు వచ్చి దానిలో నుంచి ఆశపడుతున్నారే, దాని ఫలముల కోసం ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దాని యొక్క చెట్టు కాడకు వచ్చి ఆ చెట్టు నిలబడి అయ్యో ఫలమే కాదు ఆ ఫలముల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఆయన ఆహారము ఇచ్చను. ఏబు గ్రంథం 36:31. ఏబు గ్రంథం 36:31. ఏబు 36:31. ఆయన జలద వృక్షము అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహారం కోసం ఎదురు చూస్తూ తన కొరకే కనిపెట్టుకొని జలదరు వృక్షము అనబడే యేసుక్రీస్తు ప్రభు తట్టు చూస్తూ ఉంటే ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం కోసం చూస్తున్నావు నీవు, ఆహారం కోసం ఎదురు చూస్తున్నావు నీవు. ఆహారం కావాలి నీకు. అందుకని ఆయనలో నుంచి ఆహారమును నీకు సమృద్ధిగా ఇచ్చెను. ఆహారం తిని భుజించండి, బలంగా ఉండండి, తృప్తిగా ఉండండి అని చెప్పి ప్రజలందరూ ఇంకొక చెప్పడైనా మీరందరూ ఎల్లకాలం బతికే ఉండాలయ్యా. మీరు ఎల్లకాలము నేను ఇచ్చే ఆహారం తిని సజీవులుగా ఉండాలి. ఎల్లకాలం మీరు నేను ఇచ్చే ఆహారము భుజించి సజీవులుగానే ఉండాలి. మీరు చనిపోకూడదు, బతికే ఉండాలి, ఎప్పుడు ఆహారం భుజిస్తూనే ఉండాలయ్యో అని చెప్పాడు యేసు ప్రభు. జలద వృక్షం అలా ఉండడానికి ఏం చేసినట్టు తెలిసైనా యోహాను సువార్త 6:31-32 వాక్యం ముగిద్దాం. యోహాను సువార్త 6:31-32. భుజించుటకు పరలోకములో నుంచి ఆయన ఆహారము వారికి అనుగ్రహించు. గమనించాలి, భుజించటానికి పరలోకములో నుండి ఇశ్రాయేలుకు ఆయన వారికి ఆహారము అనుగ్రహించను. భుజించటానికి, తృప్తిగా క్షేమకరంగా తిని మంచి ఆరోగ్యంగా ఉండటానికి పరలోకములో నుంచి ఆయన వారికి ఆహారము అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను తిని భుజించారు. ఎలా వచ్చింది అది? ఆ మన్న ఎలా వచ్చింది వాళ్ళకి? ఎలా వచ్చింది? 105వ కీర్తన 40వ వచనం. 105వ కీర్తన 40వ వచనం. ఏమని? అయ్యా నాకు ఆహారం కావాలయ్యో, ఆకలి అవుతుందయ్యో, ఆహారం అయ్యో, నువ్వు ఇచ్చే ఆహారం కోసమే కనిపెడుతున్నావయ్యో, నువ్వు ఇచ్చే ఆహారం తిని జీవించాలి ఆశగా ఉందయ్యో అంటే వారు మనవి చెయ్యగా ఆయన పూరేళ్ల పింఛను ఎక్కడి నుంచి అంట? ఆకాశములో నుంచి ఆహారమును ఇచ్చి వారందరినీ తృప్తిపరిచారు. ఎవరికి? ఎవరైతే జల్దరు వృక్షము అనబడే యేసు క్రీస్తు ప్రభువు తట్టు చూస్తూ ఆహారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నా దేవుడైన యేసు ప్రభుల వారు ఏమన్నా వారికి ఆకాశం తెరిచి ఆకాశములో నుంచి ఆహారమును వారికి అనుగ్రహించి తినండి తినండి బలపడండి స్థిరపడండి అని చెప్పాడు. ఇంకో మాట్లాడు, అయ్యా తిన్నాక మళ్ళీ ఆకలి అవుతుందయ్యా, తిన్నాక మళ్ళీ ఆకలి వద్దు కదయ్యా అంటే ఇంకెప్పుడు ఆకలి కాకుండా ఎప్పుడు ఆకలి కొనకుండా యుగ యుగములు జీవించే ఉండాలంటే ఒక మాట. అది 6వ అధ్యాయం. ఎస్, పరలోకములో నుంచి వచ్చు ఆహారము నేనే, నా తండ్రియే మీకు ఇచ్చాను.
ఉమ్. ఆ. పరలోకము దిగివచ్చి లోకమునకు పరలోకములో నుంచి దిగివచ్చి లోకమునకు జీవింప చేయటానికి లోకాన్ని బతికించటానికి దేవుడు అనుగ్రహించు ఆహారం పోయిందని చెప్పుచున్నాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎప్పుడు మాకే ఉండాలయ్యో, ఈ ఆహారం ఎప్పుడు మా దగ్గర ఉండాలయ్యో. ఎస్ ఉంటుందయ్యా, ఎప్పుడు ఈ ఆహారం తిని నువ్వు నా దగ్గరే ఉండాలయ్యో, నా దగ్గరే ఉండాలయ్యో, నాతోనే ఉండాలయ్యో. నా దగ్గర ఉండాలంటే రోజు నేను ఇచ్చే ఆహారం తినాలి నువ్వు. అది ఆహారం నా శరీరం, అది రక్తం తాగాలి నువ్వు. నా శరీరం నా ఆహారం తినాలి నువ్వు. 58 వచ్చి కొడతామ్మా, చివరికి 58 వచ్చిన జీవాహారము నేని, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలిగనడు. ఇదే పరలోకము దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నా చచ్చిపోయారు. ఈ ఆహారమే పరలోకములో దిగి వచ్చే జీవాహారము నేనే. నేను పరలోకము దిగి వచ్చాను, భూలోకకు వచ్చాను, 33 సంవత్సరాలు జీవించాను, బోధించాను, బలపరిచాను, మీ అందరి కోసం శిలువ వైపున నా ప్రాణం పెట్టాను. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నా నేను. అది నా శరీరం. ఎల్లప్పుడూ మీరు ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించినట్లు ఈ ఆహారం తినాలి. ఈ ఆహారం యేసు క్రీస్తు శరీరం అని ఆహారం, నిరుత్స ఆహారం. తింటే ఎల్లప్పుడూ జీవించే ఉందాం. ప్రార్థన చేస్తున్న మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దామండి. మోకరించండి, ప్రార్థన చేసి మనకి ఉంది కాబట్టి అందరూ దయచేసి గమనించి సహకరించండి. అందరూ మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. ఆ గండవే తండ్రి, నీ పాదములకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో జల్ద వృక్షం గురించి ధ్యానం చేస్తున్నామయ్యా. ఆ జల్ద వృక్షం ఏం చేస్తుందంటే మీ అందరూ జీవించే ఉండాలని మా కోసం జీవాహారమును ఇస్తున్నావయ్యా. నీ బతికే ఉండాలయ్యో. బతికే ఉండాలంటే నీవు మా కొరకు సిద్ధపరిచిన ఇచ్చిన ఆహారాన్ని భుజించేవారిగా సహాయం చేయి. అది తిని మేము జీవించాలి తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నా సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అందరూ ప్రభు ఎల్లకాలము జీవించే ఉండాలి తండ్రి. బతికే ఉండాలి ప్రభు. అంటే నీవిచ్చే ఆహారము మేము తింటకు యోగ్యులుగా చేయండి, అర్హులుగా చేయండి. ఆ ఆహారం కొరకు అంగలార్చేవారిగా సిద్ధపడేవారు చేసి మహిమ పొందుకోనమని ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.